రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె అకీరా ఆద్య గురించి పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. నిత్యం తన ఫ్యామిలీ విషయాలతో పాటు జంతువుల సంరక్షణకు సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె ప్రతి పోస్ట్పై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటారు. తాజాగా రేణు దేశాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది. తానే తన చేతులతో ప్రసాదం చేశానని, ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే ఇష్టమని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అయితే ఆమె షేర్ చేసిన వీడియోపై పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అయితే ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ, వదిన గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండానే వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఆయన విలువ మీకు తెలిసింది. ఏది ఏమైనా విధి అంతా డిసైడ్ చేస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు. చాలు వదిన, మిమ్మల్ని మిస్ అవుతున్నామని కామెంట్ చేశాడు. అందుకు రేణుదేశాయ్ రియాక్ట్ అవుతూ, మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి నన్ను ఇంక టార్చర్ చేయొద్దు, ఇలాంటి కామెంట్స్ పెట్టి అని దండం పెట్టేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంకో నెటిజన్, సూపర్ అమ్మ, మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని కామెంట్ చేయగా, ఆ కామెంట్కు రేణుదేశాయ్ ఫైర్ అయ్యారు. అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థం ఏంటి? నాకు సొంత లైఫ్ ఉండదా? మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను బాధ పెట్టకండి అంటూ రేణుదేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన తర్వాత ఆమె ఆ వీడియో కింద కామెంట్ బాక్స్ని డిసేబుల్ చేశారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.